ఎక్కడున్నారంతా? రండందరూ. ఏంటండి? ఈ మాయలోడు ఇక్కడికి వచ్చాడంటే మళ్ళీ ఏదో జరిగే ఉంటుంది. ఏమిటి వర్మ, ఎందుకు అందరినీ రమ్మన్నావు? పశుపతి, భూమికలు పట్టుకుని తిరిగేవాడు వెండి పట్టి పట్టుకుని వచ్చాడేంటన్నా? చెప్తా. ఆ పట్టి ఎవరిదో తేలాలి, ఇప్పుడే తేలాలి. చెప్పండి. ఇది పున్నాగదే. రెండో పట్టి కూడా నీ దగ్గర ఉంచుకో అని విసిరికొట్టిన పట్టి కూడా ఇలాగే ఉంది. ఇది మరీ బాగుందిరా. ఎక్కడో దొరికిన పట్టి తీసుకొచ్చి మందంటావేమిట్రా? ఖచ్చితంగా మీదే, మీ ఇంట్లో వాళ్ళదే. పశుపతి పనులకు మన ఇంట్లో వాళ్లే అడ్డుపడుతున్నారంటున్నాడు. వాళ్ళెవరో తేలాలి. అతని పనుల్ని అడ్డుకుంటే మనకొచ్చే లాభం ఏంటి నాన్న? మీరెవరూ మాట్లాడరే? అయ్యో, నా కాలి పట్టీలైతే కాదండి. చూడండి, నా కాలి పట్టీలు నా కాళ్ళకే ఉన్నాయి. అన్నా, నా కాళ్ళు పట్టీలు కూడా చూడన్నా. నాదైతే అలాంటి మోడల్ కానే కాదు, అది ఓల్డ్ ఫ్యాషన్ మావయ్య. చూడండి నా పట్టీలు ఎలా ఉన్నాయో. ఇక మిగిలింది పున్నాగ. వినపడిందిగా, కనపడాలి. అడుగుతున్నారుగా, చూపించు. చూపించమ్మా నీ కాళ్ల పట్టీలు. చూపించు పున్నాగా. చూపించవే, చూపించు. కాలు పట్టి అడుగుతున్నారుగా, చూపించు. చూపించమ్మా. చూపించు. ఒకటి పోతే ఇంకొకటి ఉండాలి. అసలు రెండు కాళ్ళకి పట్టీలే లేవు. పున్నాగా, నీకు పట్టీలుండాలి కదా? నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా, నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు.
అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,